హాయ్ హలో నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ మనం లోకల్ గురు. ఈరోజు మ్యాటర్ ఏంటంటే మనము ఈ చేపల వల్ల కట్టే వాటి విధానము అది పద్ధతి ఎలాగనేసి మీకు ఈ వీడియోలో చూపిద్దామని ఈ వీడియో మీ ముందుకు తీసుకొచ్చానండి. మామూలుగా అయితే ఇది 5 లేదండి మేము కడతా ఉంటే వల ఇదైతే కిలో వల కొనుక్కొచ్చినాము. మామూలుగా ఇలా కలర్ వల అయితే కన్నా మనకి చేప బాగా పడుతుందండి. నీళ్ళలో చేప కనపడుతుంది వల. ఈ వలతో సమస్య ఏంటంటే ఇలా చిక్కులు పడతా ఉంటాయండి వలంతా. ఇలా అయితే పురుగు పడిపోతుంది అండి తాడంతా. మనం ఫస్ట్గా ఇలాగ వంట చుట్టుకోవాలి. ఆ తాడిని ఇలా వంట చుట్టుకొని ఒక కవర్లో పోయి చెండులాగా చుట్టుకొని ఇలా పురుగు తీసుకుంటా పోవాలండి. ఇదైతే కన్నా వల ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు వస్తూనే ఉంటుంది. ఇలా అయితే కన్నా అక్కడ అలాగా తీస్తూ ఉంటారు కదా, అట్లా వల విడదీస్తా వేయాలా. ఇక్కడ పురుగు తీసుకుంటా ఉండాలి స్టార్టింగ్లో. ఇలాగ తీసిన వాళ్ళంతా ఇదిగోండి ఇలా కూర్చుకోవాలి వల. చూడండి ఇలా వల అయితే కన్నా కూర్చుకోవాలా. కన్ను నుంచి రెండు కన్నులుగా ఇలాగా చేర్చుకొని ఎండింగ్ నుంచి ఫస్ట్ వరకు మొత్తం ఎంత వస్తుందో అంతా కూర్చుకోవాలండి ఇలాగా. ఇదిగోండి ఇదైతే కలర్ వల 5 మొత్తము కిలో వల అండి. ఇదే ఎంత లోతు అయితే ఉండదు, ఈ లోతు అంతా కలిసి ఒకే వలగా పెట్టేయాలి. మామూలుగా పూసోలు అయితే కన్నా ఈ వలని 2 బిట్లుగా కడతామండి, సగం సగం చేసుకొని. టాన్ అంటే కన్నా పైన మీకు చూపిస్తాను ఏ విధంగా కడతారనేసి. ఈ వల అయితే అలాగే మొత్తం దింపేయాలండి. పెద్ద లాంగ్ అయితే పాదు ఈ వల, ఎందుకంటే లోతు వచ్చింది కదా పొడుగు, దానివల్ల అని చెప్పేసి ఒకే లెవెల్లో పెట్టి కట్టేస్తాం. ఇదే అది ఎంత లోతు వస్తుంది ఏమనేసి మీకు లాస్ట్లో చూపిస్తాను ఈ వల్లనే. కనీసం ఇదైతే కన్నా 3-4 మనిషి లోతు అయితే ఉంటుందండి వల. ఇది ఇదిగోండి మొత్తం కూర్చేసిన తర్వాత ఇలాగైతే వస్తుంది చూడండి. ఇలా చుట్టేస్తాము. మామూలుగా చిన్నది అయిపోయింది స్టార్టింగ్తో పోలిస్తే, ఎందుకంటే పొడుగు ఉంటుంది కాబట్టి ఇవాళ పెద్ద కలిసి రాదు. ఇలాగే దారాలు అయితే చూడండి ఇలా చిక్కు తీసుకునేదానికి ఆ ఒంట్లు ఇలా చుట్టు పెట్టుకునేస్తాం మేము ఫస్ట్లోని స్తంభాలకి. ఇలా తీస్తే కన్నా చిక్కు అయితే ఉండవండి తాళ్ళలో. ఇదిగోండి ఇదైతే స్టార్టింగ్ అండి. చూడండి పైన అయితే బెండ్, ఇది మా వాడైతే కట్టేసినాడు. పైన దారం పెట్టి కట్టినాము. మామూలుగా 1.5 బార్కి అయితే ఒక్కొక్క బెండ్ వేస్తామండి. బెండ్ అయితే చూడండి ఇలాగ ఉంటుంది. 20 కళ్ళకు ఒక్కొక్క బెండ్ వేస్తామండి మేము. అలాంటిది ఇది టానోలుగా కడతా అన్నాం కాబట్టి 30 కళ్ళకి అయితే ఒక్కొక్క బెండ్ వేస్తా అన్నాము. చుక్కుడు అయితే ఎక్కువ పెడతా అన్నాము. మనకి ఒక 2 కిలోల చేప 3 కిలోల చేప పడినా కానీ ఈ చుక్కుడికి చుట్టుకొని పడిపోతాయి చేప. మామూలుగా 20 కళ్ళు అయితే పెట్టాలి వీటికి, మేమైతే 30 కళ్ళు పెట్టినామండి. చేప అయితే మనకి బాగా పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఇలాగేస్తే కన్నా. ఇదైతే కన్నా పూస ఉండదు చూడండి, పూస సైడ్ ఇదైతే పూస వచ్చి మోర 1.5 మోరకి అయితే కన్నా ఒక పూజ చేస్తాము. సేమ్ పైన ఏ విధంగా అయితే చుక్కుడు పెడతామో కింద కానీ సేమ్ అలాగైతే చుక్కుడు పెట్టాలా, లేకుండా ఉంటే లెవెల్ తప్పిపోతుంది. పైన ఎన్ని గంటలకు వేస్తామో కింద కానీ అన్ని గంటలకు అయితే వేయాలండి. కాకపోతే కింద వచ్చి 1.5 మోరకి అయితే కన్నా పూస కట్టుకుంటాము. కరెక్ట్గా మనం కొలత చూసి కట్టుకోవాలా, లేకుండా ఉంటే కన్నా వల అయితే కన్నా ఎటు కాకుండా అయిపోతుంది, పాడైపోతుంది వల. కరెక్ట్గా చూసి కట్టుకోవాలా. ఇలా దారాలు పెట్టినామనుకో ఈ చిక్కు పడకుండా ఉంటాయి. ఇంతకుముందు స్తంభానికి కట్టినాం కదా ఆ దారాలే అండి ఇవి. ఇలా కడితే కన్నా మనం వదిలేటప్పుడు చిక్కు పడకుండా పురుగు పడకుండా బాగా సులువుగా వస్తాయి. లోతు అయితే చూడండి ఈ వల అయితే మొత్తం లోతు అలాగే పెట్టేసినాము. పెద్ద లాంగ్ అయితే పాదండి ఈ వల, కొంచెం దూరమే పోతుంది. అంత కొంచెం దూరం పోయినా కానీ చేప ఉంటే పడిపోవాలి.